ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వుపై అపోహలు వద్దని డీఎఫ్ఓ నీరజ్ కుమార్ అన్నారు. బుధవారం సాయంత్రం డీఎఫ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ జోన్ ఏర్పాటు చేయడం లేదని 2014 నుంచి మన జిల్లా టైగర్ కారిడార్గా కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం దాన్ని టైగర్ కన్జర్వేషన్ రిజర్వు కోసమే జీవోను అమలు చేశారని, కానీ కొందరు కావాలనే టైగర్ జోన్ పేరుతో జిల్లాలో అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు. టైగర్ కన్జర్వేషన్ రిజర్వుతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, హక్కుల పత్రాలు ఉన్నవారు యథావిధిగా భూములు సాగు చేసుకోవచ్చని చెప్పారు. గిన్నెదరి జోడేఘాట్ అటవీ ప్రాంతంలో 2012 నుంచి టైగర్ రిజర్వుగా కొనసాగుతుందన్నారు. అక్కడ ఏ విధమైన అటవీ నిబంధనలు అమలవుతున్నాయని ప్రశ్నించారు. టైగర్ రిజర్వుపై కొందరికి అపోహాలు ఉన్నాయని, దీనివల్ల ఎలాంటి నష్టం కలగదని, ఎకో టూరిజం ఏర్పాటు చేసి స్థానిక ప్రజలు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పుకొచ్చారు. టైగర్ రిజర్వుపై జిల్లా ప్రజలు ఎలాంటి అనుమానాలు ఉన్నా అటవీ శాఖను సంప్రదించి తమ అనుమానాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. మన గిన్నెధారి జోడేఘాట్ యాక్చువల్ కవాల్ టైగర్ రిజర్వ్లో ఉంది 2012 నుంచి. 2012 నుంచి ఆల్రెడీ టైగర్ రిజర్వ్లో ఉంది. బట్ ఇప్పుడు దెర్ ఇస్ నో డిఫరెన్స్. మేనేజ్మెంట్ ప్రకారంగా మీరు అందరికీ తెలుసు ఏరియాస్, గిన్నెధారి జోడేఘాట్ ఏరియాస్. బట్ అటువైపు ఆ టైగర్ రిజర్వ్ పార్ట్లో అండ్ వేరే ఏరియాస్లో తిర్యాని అక్కడికి మేనేజ్మెంట్కి ఏ డిఫరెన్స్ లేదు. అక్కడ ఒక స్పెషల్ రెస్ట్రిక్షన్స్ లేదు. సో ఈ కన్జర్వేషన్ రిజర్వ్ టైగర్ రిజర్వ్ ఈజ్ అ హైయర్ థింగ్. ఈ కన్జర్వేషన్ రిజర్వ్ టైగర్ రిజర్వ్ ముందు ఒక చాలా చిన్న ప్రపోజల్ ఉన్నాయి. సో అక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ లేదు. టైగర్ రిజర్వ్ అండ్ గిన్నెధారి జోడేఘాట్ రెస్ట్రిక్షన్స్ లేదు. ఇక్కడ కూడా ఏం రెస్ట్రిక్షన్స్ లేదు. అది సేమ్గానే కంటిన్యూ అవుతుంది. దేర్ విల్ బి నో అడిషనల్ రెస్ట్రిక్షన్ విచ్ విల్ బి ఇంపోజ్డ్. సో చాలా చోట్ల ఊరు వాళ్ళకి, మన విలేజర్స్కి డౌట్స్ ఉన్నాయి కి మన ఫెన్సింగ్ పెట్టారు, మనకి రిలొకేషన్ చేస్తారు. అది కూడా నేను క్లియర్గా చెప్తాను. ఎవరెవరి దగ్గర లీగల్ రైట్స్ ఉన్నాయి, లీగల్ రైట్స్లో గ్రేజింగ్ రైట్స్, ఎన్టీఎఫ్పి అంటే మహువా, హనీ ఏం రైట్స్ ఉన్నాయి, తెందు పత్తది తునికిది రైట్స్ ఉన్నాయి. దాని తర్వాత మీ దారి మీద రైట్స్ ఉన్నాయి. అది అట్లాగానే కంటిన్యూ అవుతుంది. మీకు భూమి మీద హక్ పత్రా ఉన్నాయి. అది కూడా అట్లాగానే కంటిన్యూ అవుతుంది. అదికి తీసడానికి ఎవరికి రైట్స్ లేదు. నాకు రైట్స్ లేదు, ఎవరికి రైట్స్ లేదు. ఆ రైట్స్ తీసేయాలి అంటే రైట్స్ సెటిల్ చేయాలి. సెటిల్ అంటే ఒక సెటిల్మెంట్ ఆఫీసర్ పెట్టారు, కంపెన్సేషన్ ఇస్తారు. అది చాలా పెద్ద ప్రాసెస్. దట్ ఈస్ అ వెరీ లాంగ్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ మీద దెర్ ఈస్ నో అడిషనల్ రెస్ట్రిక్షన్ టు బి ఇంపోజ్డ్. అండ్ ఇప్పుడు మీరు చూస్తే ఇది యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఒక ఈ వస్తే కన్జర్వేషన్ రిజర్వ్ వస్తే ఏ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దెర్ ఈస్ రెస్ట్రిక్షన్ ఆన్ పుట్టింగ్ ఫైర్ ఇన్ ద ఫారెస్ట్. ఇప్పుడు కూడా అదే సేమ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దెర్ ఈస్ నో అడిషనల్ రెస్ట్రిక్షన్స్. ఒక వెపన్స్, గన్స్ అట్లాగానే యూ కెనాట్ టేక్ ఇన్ సైడ్ ద ఫారెస్ట్. ఇప్పుడు కూడా ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్లో అదే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత మీకు వన్యప్రాణికి సంరక్షణ చేయాలి. సో మీరు చట్టం చూడండి. అట్లాగానే దిస్ ఈజ్ నో అడిషనల్ రెస్ట్రిక్షన్స్. అండ్ మళ్ళీ నేను చెప్తాను, ఎవరెవరిది హక్కు ఉన్నాయి, లీగల్ రైట్స్ ఉన్నాయి. ఎవరికి తీయడానికి నో వన్ కెన్ టేక్ దోస్ రైట్స్. పర్టికులర్గా మన ఈ ట్రైబల్ ఏరియాస్లో, ఆసిఫాబాద్ డివిజన్ ఏరియాస్లో. సో పర్టికులర్లీ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ దిస్ ఏరియా. ఎక్కడ కూడా చాలా క్వెరీస్ వచ్చింది, సార్ మనకి రైట్స్ పోతుంది. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సెకండ్ ఈజ్ మనకి ఊరికి రిలొకేషన్ కూడా సంబంధించి వచ్చింది. సార్ కవాల్ టైగర్ జోన్లో రిలొకేషన్ చేశారు, మన వైపు కూడా అట్లాగా. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సో ఇప్పుడు మనం రిలొకేషన్ చేస్తే దెర్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఊరు వాళ్ళు మనకి ఇక్కడ మన ఆఫీస్కి రావాలి, ఊరు వాళ్ళే చెప్పాలి, సార్ నాకు బయట పోవాలి. వాళ్ళు ఎట్లాగా చెప్తే మనము ఇక్కడ నుంచి ప్రపోజల్ పెడతాము. అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ ఫోర్స్ఫుల్. వాళ్ళ బలవంతం చేస్తే బయట తీయడానికి నో వన్ హ్యాస్ ఎనీ పవర్ ఆఫ్ దాట్ సార్ట్. సో ఇప్పుడు అక్కడ కూడా అయింది, వాళ్ళకి వెల్దర్లో ఇల్లు ఇచ్చారు, కంపెన్సేషన్ ఇచ్చారు, వేరే చోట్ల భూమి కూడా ఇచ్చారు. బట్ అక్కడ చాలా పెద్ద ప్రాసెస్. సో ఈ సంబంధించి ఒక కన్సల్టేషన్ వచ్చింది, నాకు అయితే మనము బయట వెళ్తాము, మనకి ఫారెస్ట్ వాళ్ళు బలవంతం చేసి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. దిస్ ఇస్ ఆల్ రూమర్స్, ఫాల్స్ propaganda which is being created by certain people. So దయచేసి మీరు ఫ్యాక్ట్స్ మీద మనకి పని చేయాలి. నౌ ఐ వాంట్ టు టాక్ స్పెసిఫిక్లీ ఆన్ ద బెనిఫిట్స్. దానికి బెనిఫిట్స్ ఏమవుతుంది. సో ఇప్పుడు అది కూడా ఇప్పుడు మన కన్జర్వేషన్ వచ్చిన తర్వాత ఫ్యూచర్ ప్రపోజల్స్లో
అది కూడా కి మనకి కన్జర్వేషన్ చేయాలి. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఎవిక్టెడ్ వాళ్ళ ఎవిక్షన్ కూడా అది కూడా చాలా స్క్రూటినీ అవుతుంది. బికాజ్ ఇప్పుడు కన్జర్వేషన్ రిజర్వ్ మీరు చూస్తే అందరూ పులి కన్జర్వేషన్ రిజర్వ్ అంటే ఈ వైల్డ్ లైఫ్ మీద అవుతుంది. బట్ కన్జర్వేషన్ అంటే మనకి లోకల్ కమ్యూనిటీ డెఫినేషన్ మీద ఉన్నాయి, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్. సో ఫోకస్ విల్ బి ఆన్ ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ అండ్ లోకల్ కమ్యూనిటీస్. బికాజ్ కన్జర్వేషన్ రిజర్వ్ కి ఐడియా అదే ఉన్నాయి, మనకి లోకల్ కమ్యూనిటీస్ కి ఇన్వాల్వ్ చేయాలి కన్జర్వేషన్ లో. అదే సార్, ఇప్పుడు 615 హెక్టార్స్ సింగరేణికి అటవీ భూమి బదలాయించాలి కదా, అది ఇప్పుడు మీరు బదలాయిస్తారా లేకపోతే జీవో ప్రకారం ఆపేస్తారా? నో, ఇప్పుడు అట్లాగానే ప్రపోజల్స్ మీద మన ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కి రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ మీద మనముకి మిటిగేషన్ మెజర్స్ పెట్టాలి. దాని తర్వాత ఎంత భూమి పోతుంది, అట్లాగానే భూమి మీద ప్లాంటేషన్ చేయాలి. అట్లాగానే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 615 హెక్టర్ పోతుంది, ఆ 615 హెక్టర్ కి రెవెన్యూ ల్యాండ్ వేరే చోట్ల మనకి ఇస్తారు. సో ల్యాండ్ టు ల్యాండ్, ట్రీ టు ట్రీకి కాన్సెప్ట్ ఉన్నాయి ఫారెస్ట్ కన్జర్వేషన్. అది మనము క్లియర్ గా మన చట్టం ప్రకారం ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం చేస్తాము. ఇప్పుడు అడవిని నరికేస్తారు కదా, ఇప్పుడు 615 ఎకర్స్ లో పెంచాలంటే మళ్ళీ టైం పడుతుంది కదా, ఈ చట్టం ప్రకారం ఆ అనుమతులు వస్తాయా? ఇప్పుడు అది గవర్నమెంట్ ఫైనల్ డిసిజన్స్ ఉన్నాయి. సో వాట్ ఎవర్ డిసిజన్ ఈస్ బీయింగ్ టేకెన్. బట్ ఇప్పుడు నేను అదే చెప్తాను, అడిషనల్ గా రెస్ట్రిక్షన్స్ లేదు దానికి. అది ఐ వాంట్ టు టెల్, అది నేను ముందు అదే చెప్పాను, అడిషనల్ రెస్ట్రిక్షన్స్ ఏం లేదు. ఈ చట్టం కూడా కాదు, ఈ కన్జర్వేషన్ రిజర్వ్ కి ఒకటే విషయం, మన లోకల్ కమ్యూనిటీస్ కి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చేయాలి కన్జర్వేషన్ లో. లోకల్ కమ్యూనిటీస్ మీద సంరక్షణ చేస్తే ఈకో టూరిజం బెనిఫిట్ చేయాలి, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ పెట్టాలి, సోలార్ ఫెన్సింగ్ కూడా పెట్టాలి, మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ రెడ్యూస్ చేయాలి. అది మన ముఖ్య ఉద్దేశం దానికి. మన జిల్లాలో కోర్ జోన్ లేదు. కోర్ జోన్ మన గిన్నెదారి వైపు ఉన్నాయి. మీరు చెప్పండి, 14 సంవత్సరం నుంచి ఉన్నాయి, ఎవరు బయట వచ్చారు? ఈ కన్జర్వేషన్ రిజర్వ్ కోర్ జోన్ కూడా కాదు. అదే నేను చెప్తాను, కోర్ జోన్ టైగర్ రిజర్వ్ కి వస్తుంది. ఇది మన జిల్లా కవాల్ టైగర్ రిజర్వ్, ఇది వేరే. కవాల్ టైగర్ రిజర్వ్ వేరే, మన జిల్లా వేరే. కవాల్ టైగర్ రిజర్వ్ కి 2 రోజు వస్తుంది, గిన్నెధారి అండ్ జోడేఘాట్. దానికి కూడా వేరే ఏం మేనేజ్మెంట్ లేదు, మన జిల్లాకి అయితే సేమ్ గానే ఉన్నాయి. అండ్ మన జిల్లా ఆల్రెడీ టైగర్ కారిడార్ కింద ఉంది. టైగర్ కారిడార్ కింద 14 నుంచి ఉన్నాయి. ప్లీజ్ ఎమ్మెల్యే అది కూడా చెప్పారు, సార్ మన జిల్లాలో గిరిజన భూమి కల్టివేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి, నాన్ ట్రైబల్ చాలా తక్కువ ఉన్నాయి, నాన్ ట్రైబల్స్కి చాలా ఎక్కువ ఉంది. అది నిజమే. మన జిల్లాలో దెర్ ఇస్ RFR పట్టా 80,000 ఎకర్ మాత్రమే ఉంది. అది నాన్ ట్రైబల్ ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ 90,000 1 lakh ఎకర్ ఉన్నాయి. ఇప్పుడు అది మనము చాలా హ్యూమానిటేరియన్ గ్రౌండ్ మీద చూస్తాము. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు కూడా దిమ్డా బండేపల్లి అందరికీ తెలుసు, ఒక ప్రతి పర్సన్ దగ్గర 50-60 ఎకర్ భూమి ఉంది కదా. అక్కడ కూడా మనము మాట్లాడతాను, ఒక సగం మనమే చేస్తాము, సగం మీరే చేయండి, ఒక హ్యూమానిటేరియన్ గ్రౌండ్ మీద చేస్తాము. గత సంవత్సరం ఇత్కల్ పహాడ్లో ఒక చాలా మంచి మోడల్ మీద పెట్టాము. ఇప్పుడు ఇత్కల్ పహాడ్లో ఒక ఫోటో వచ్చింది నా దగ్గర మొన్నది, పులి వచ్చారు ఆ భూమిలో. సో ఇప్పుడు ఆ భూమి వాళ్ళ దగ్గర ఉంది లేకుండా, ఇప్పుడు మొన్న కూడా ఒక మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది, ఒక మనిషికి కాన్ఫ్లిక్ట్ అవుతుంది. సో అట్లాగానే మనము సస్టైనబుల్ మోడల్ కింద పెడతాము, సగం మీరే చేయండి, సగం అక్కడ కూడా మనకి మొత్తం ఏరియాలో సగం చేయడానికి మనకి ఉద్దేశం లేదు. ఎక్కడ వైల్డ్ లైఫ్ మూమెంట్స్ ఉన్నాయి మెయిన్ ఏరియాస్లో. ఇప్పుడు మీరు ఇత్కల్ పహాడ్ చూడండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి పులి వస్తే వెంటనే ఈ దారికి ఈ ఏరియాస్కి పోతారు. బట్ అందరికీ ఇబ్బంది చేయడానికి మనకి ఉద్దేశం లేదు. ఎక్కడ వైల్డ్ లైఫ్ మూమెంట్స్ ఉన్నాయి, మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ చాలా ఉన్నాయి అట్లాగానే. అండ్ దాట్ టు విత్ ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్, ఎవరెవరిది హక్ పత్రా ఉన్నాయి అట్లాగానే కంటిన్యూ అవుతుంది. 2-3 మంది మనుషులు చనిపోయింది. ఒక ఎన్నిక వచ్చిన తర్వాత, పులి వచ్చిన తర్వాత మన పులి కూడా చనిపోయింది. సో ఆ మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ మనకి రెడ్యూస్ చేయాలి, దాని తర్వాత కంపెన్సేషన్ వెంటనే ఇవ్వాలి. సో అది కూడా బెనిఫిట్ అవుతుంది. మనము ఇప్పుడు చూడండి, మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఒక పాయింట్ రేస్ చేశారు చాలా చోట్ల, సార్ ఈ తడోబాలో చాలా పెద్ద టైగర్ రిజర్వ్, అక్కడ ఒక మంచి బీటీ రోడ్ ఉన్నాయి, మన వైపు టైగర్ రిజర్వ్ లేదు, బట్ ఒక రోడ్ కూడా బీటీగా లేదు. ఓకే, సో ఇప్పుడు మీరు తడోబాలో చూస్తే అక్కడ అందరు టూరిస్ట్ వస్తే దారి పెట్టాలి,
ఒక మంచి దారి పెట్టాలి టూరిజం కోసం అది. సో దానికి కూడా ఏమేమి ఏరియాస్ మన టూరిజం ఏరియాస్లో పెడితే లోకల్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, రిసార్ట్స్ మీద సఫారీ వెహికల్స్ మీద బెనిఫిట్ అవుతుంది, అది కూడా అడిషనల్ బెనిఫిట్ అవుతుంది. మనం ఫారెస్ట్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి కన్జర్వేషనిజం కానీ ఒక స్పెషల్ పర్మిషన్ తీసుకొని మన సఫారీ రూట్స్ పెట్టాలి, దానికి స్పెషల్ రూట్స్ మనమే రూట్ పెట్టాము. వీ కెన్ ఓన్లీ డూ దట్ రోడ్, బట్ వీ హ్యావ్ టు డూ దట్. మనం ఈకో టూరిజం పెట్టాము, కన్జర్వేషన్ వచ్చింది కాబట్టి మనకి ఈకో టూరిజం పెట్టాలి, లోకల్ కమ్యూనిటీస్కి బెనిఫిట్స్ ఇవ్వాలి, దానికి మనకి రోడ్స్ కూడా కావాలి. వీ విల్ ఆల్సో మేక్ అన్ అడిషనల్ పుష్ ఫర్ దిస్ రోడ్ క్లియరెన్సెస్. సో అది కూడా ఒక బెనిఫిట్ విచ్ వీ షుడ్ డెఫినెట్లీ కీప్ ఇన్ ద మైండ్ విచ్ ఈస్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ దిస్. కి జియో వచ్చింది, మనకి కమ్యూనికేట్ కూడా అయింది. సో దానికి కమ్యూనికేట్ అయిన తర్వాత ఒక అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాము. ఇండివిజువల్గా చాలా చోట్ల నేను డిస్కస్ చేశాను. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చాలా డౌట్స్ ఉన్నాయి, రూమర్స్ కూడా ఉన్నాయి, లాట్ ఆఫ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఈస్ గోయింగ్ ఆన్. దానికి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాము సో దట్ ఎవ్రీ వన్ ఈజ్ అవేర్ అది ఫ్యాక్ట్స్ ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ ద ఫ్యాక్ట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద డౌట్ ఈ మన జిల్లా టైగర్ జోన్కి పోతుంది, ఈ టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఎట్లాగా ఏం లేదు. దిస్ ఈజ్ ఓన్లీ అ కన్జర్వేషన్ రిజర్వ్. మన జిల్లా 2014 నుంచి ఆల్రెడీ టైగర్ కారిడార్కి ఉంది. సో అవర్ డిస్ట్రిక్ట్ ఈజ్ ఆల్రెడీ ఇన్ టైగర్ కారిడార్ సిన్స్ 2014. సో ఇప్పుడు మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, ఇది టైగర్ జోన్ కాదు, ఇది టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ కాదు, ఇన్లీ కన్జర్వేషన్ రిజర్వ్ మాత్రమే ఉన్నాయి. నౌ దానికి వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్, బెనిఫిట్స్ ఆర్ ఎనీ ఇష్యూస్ అది కూడా నేను డిస్కస్ చేస్తాము. దాని మీద మనము పైలట్ ప్రాజెక్ట్స్ కింద కొంచెం ఊరు ఉన్నాయి, అక్కడ నేను కలెక్టర్ సార్ కూర్చొని ఒక సొల్యూషన్ తీసుకున్నాము. అండ్ ఇంద్రమ్మ ఇల్లుకి ఈ కన్జర్వేషన్ రిజర్వ్కి సంబంధం లేదు. సో ఇప్పుడు మీరు అది కూడా కొంచెం డౌట్స్ వచ్చింది, సార్ ఇది కన్జర్వేషన్ రిజర్వ్ వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇల్లుకి ఏమవుతుంది. ఇంద్రమ్మ ఇల్లుకి కన్జర్వేషన్ రిజర్వ్కి ఏం సంబంధం లేదు. ఇంద్రమ్మ ఇల్లు ఇస్ అ సెపరేట్ ఇష్యూ, అది కన్జర్వేషన్ రిజర్వ్ ముందు కంటిన్యూ అవుతుంది అది ఇష్యూ. బట్ అది కూడా ఇప్పుడు మనము సార్ట్అవుట్ చేసి కొంచెం పైలట్ ఏరియాస్లో ఆల్రెడీ సార్ట్అవుట్ అయింది. మీరు కాగజ్ నగర్ చూడండి, కాగజ్ నగర్ ఏరియాలో సుష్మీర్, మేడిపల్లి, లింబుగూడ అది మొత్తం సార్ట్అవుట్ అయింది. సో అది కూడా మనము వేరే వేరే చోట్ల ఒక కేస్ టు కేస్ బేసిస్ మీద కూర్చొని నేను కలెక్టర్స్ అందరు కూర్చొని అది సార్ట్అవుట్ చేస్తాము. అండ్ బోర్వెల్స్ కోసం అందరికీ తెలుసు, ఒక గవర్నమెంట్ చాలా మంచి స్కీమ్ పెట్టారు సోలార్ బోర్వెల్స్కి. మనకి బోర్వెల్స్ మీద ఆబ్జెక్షన్స్ లేదు. ఆబ్జెక్షన్స్ ఎక్కడ వచ్చింది, అది కరెంట్ వైర్ మీద. అండ్ అందరికీ తెలుసు ఒక పులి చనిపోయింది, కరెంట్ వైర్ కరెంట్ ఎలక్ట్రిక్యూషన్ పెట్టి పులి చనిపోయింది, చాలా మనిషి కూడా చనిపోయింది మన జిల్లాలో. సో ఆబ్జెక్షన్స్ ఎక్కడ వచ్చింది, అక్కడ మన కరెంట్ వైర్ మీద. సో ఇప్పుడు గవర్నమెంట్ చాలా మంచి స్కీమ్ పెట్టారు సోలార్ బోర్వెల్కి, అది మనము కూడా సపోర్ట్ చేస్తాం, మన డిపార్ట్మెంట్ కూడా చాలా మంచి సపోర్ట్ ఇస్తారు దానికి. సో వీఆర్ విత్ ద పీపుల్ టు సపోర్ట్ దెమ్. వాళ్ళకి నీళ్ళు వస్తే చాలా మంచి క్రాప్ వస్తుంది, లైవ్లీహుడ్ కూడా మంచి ఇంప్రూవ్ అవుతుంది. దట్ వీఆర్ డెఫినెట్లీ 2014 నుంచి 2012 నుంచి ఆల్రెడీ 12-14 ఇయర్స్ అయింది. అక్కడ కూడా ఏం స్పెషల్ రెస్ట్రిక్షన్స్ లేదు. There is no special restriction on Ginnadhari Jodeghat, and this is not a tiger reserve, ఇది కన్జర్వేషన్ రిజర్వ్ మాత్రమే. సో అది మనకి అదే నేను ఐ వాంట్ టు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తానికి దట్ ఈస్. దాని తర్వాత ఇప్పుడు నేను కొంతమంది మీద డిస్కస్ చేశాము, మనము ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన ఉన్నాయి, దానికి ఒక వైల్డ్ లైఫ్ మీద కాంపెన్సేషన్ కూడా అవకాశం ఉంది. దానికి ఒక వైల్డ్ లైఫ్ మీ క్రాప్ డ్యామేజ్ చేస్తే చాలా చోట్ల నాకు అప్లికేషన్ వచ్చింది, సార్ వైల్డ్ లైఫ్ మీద మనకి చాలా నష్టం అవుతుంది, అడవి పండు మీద మనకి పత్తికి నష్టం అవుతుంది, మనకి కాంపెన్సేషన్ కావాలి. సో దానికి నేను ఒక స్పెషల్ లెటర్ కూడా పెడతాము. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ యూ. నో స్పెషల్ రెస్ట్రిక్షన్స్ విల్ బి దేర్, రోడ్ క్లియరెన్సెస్ విల్ బి ఫాస్టర్ అండ్ బెనిఫిట్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్. లేనటువంటి వాళ్ళకి పోడు వ్యవసాయం చేసుకొని జీవించే వాళ్ళ భూములు లాక్కుంటారు, వెనక్కి లాక్కుంటారు. ఇప్పుడు ఇది వేరే సబ్జెక్ట్, దానికి కన్జర్వేషన్ రిజర్వ్ కి సంబంధం లేదు, దానికి ఇది వేరే విషయం. మరి ఈ కన్జర్వేషన్ లో కొన్ని గ్రామాలు మాత్రమే వస్తున్నాయని చూపెట్టింది, వచ్చేవాడిని తొలగిస్తారా అట్లా? అది నేను చెప్తాను మీకు, ఊరు తీయడానికి ఎవరికి రైట్స్ లేదు. I don't have the rights. No one has the rights. No.
వాళ్ళు ఇక్కడ వస్తే మనకి చెప్తే అదే ఎస్ అండ్ అది కూడా వాళ్ళ చెప్తే రేపు చెప్తాము అట్లా కాదు. చాలా ఫండ్స్ కావాలి దానికి, చాలా ఫండ్స్ కావాలి. ఇది కోర్టులో ఫండ్స్ కావాలి, ఒక 10-15 మంది కూడా బయట తీసుకెళ్ళి చాలా ఫండ్స్ కావాలి. సో ఇప్పుడు లీగల్ రైట్స్ ఎవరెవరిది ఉన్నాయి, ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, ఎవరెవరిది లీగల్ రైట్స్ ఉన్నాయి అట్లాగానే కంటిన్యూ అవుతుంది. ఓకే, నా ఫ్రెష్ పగ్ మార్క్స్ వచ్చింది. సో అట్లాగానే మొన్న ఒక ఉట్నూర్ వైపు ఒక పులి వచ్చింది, ఉట్నూర్ కెరామెరీ బార్డర్లో పోయింది మహారాష్ట్రకి. సో అట్లాగానే ట్రాన్సిషన్ మీద అవుతుంది, వస్తారు వెళ్తారు. క్యాటిల్ కిల్ ఒక వారం ముందు జరిగింది. కన్జర్వేషన్ రిజర్వ్ చేయాలనడానికి అది ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ ఈ ప్రాంతాన్ని? అదే నేను చెప్తాను మీకు. ముఖ్య ఉద్దేశం అంటే ఇప్పుడు చాలా మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది, అది రెడ్యూస్ చేయాలి. దానికి ఇదికి సంబంధం లేదు, ఇది సంబంధం లేదు. నేను చెప్తాను కదా, అది వేరే సబ్జెక్ట్. లీగల్ రైట్స్ ఎట్లాగానే కంటిన్యూ అవుతుంది. ఇల్లీగల్ అంటే కన్జర్వేషన్ రిజర్వ్, అది కన్జర్వేషన్ రిజర్వ్ కి ముఖ్య. అండ్ ఇప్పుడు ఇది కొత్తది కాదు, ఈ కన్జర్వేషన్ రిజర్వ్ సంబంధించి ఒక 10 సంవత్సరాల నుంచి అదే నడుస్తుంది. బికాజ్ మన దగ్గర వైల్డ్ లైఫ్ చాలా ఉన్నాయి. జిల్లాకి మొత్తం జిల్లా చెప్తారు, మొత్తం జిల్లా పోయింది వద్దు. ఓన్లీ మీరు ఈ మ్యాప్ చూడండి, ఓన్లీ గ్రీన్ ఏరియాస్ మాత్రమే. గ్రీన్ ఏరియాస్ ఉంది కదా, దానికి 30% ఏరియా ఈజ్ పార్ట్ ఆఫ్ కన్జర్వేషన్ రిజర్వ్. అండ్ అక్కడ కూడా ఎక్కడ కన్జర్వేషన్ రిజర్వ్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ కన్జర్వేషన్ రిజర్వ్. దేర్ ఇస్ నో అడిషనల్ రెస్ట్రిక్షన్, ఏం రెస్ట్రిక్షన్స్ అడిషనల్ కా లేదు. అట్లాగానే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. సో ఒక చిన్న పీపీటీ ఉన్నాయి. ఐ జస్ట్ వాంట్ టు ఎవ్రీవన్ టు జస్ట్ లుక్ ఎట్ దిస్. దిస్ ఇస్ ద మ్యాప్. అందరూ ఐ థింక్ చాలా పేపర్స్లో అందరూ చూసారు ఈ మ్యాప్. సో మన ఆరెంజ్ ఏరియా మాత్రమే కన్జర్వేషన్ రిజర్వ్ కింద జియో మీద ఉన్నాయి. మీరు ఈ వైట్ ఏరియాస్ చూడండి, మొత్తం వైట్ ఏరియాస్, దీస్ ఆర్ ఆల్ రెవెన్యూ ఏరియాస్. అండ్ అది కూడా లేదు, ఓన్లీ ఫారెస్ట్ ఏరియాస్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఫారెస్ట్ ఏరియా కింద మీరు 30% మాత్రమే ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ కన్జర్వేషన్ రిజర్వ్. సో అండ్ 30% ఈస్ ప్యూర్లీ ఫారెస్ట్ ఏరియాస్. ఆర్ఎఫ్ఎన్ ఇవ్వాలి. ఎవరెవరిది డౌట్స్ ఉన్నాయి మీరు వెంటనే మనకి కాల్ చేసి, మన ఎఫ్ఆర్ఓ గారికి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. సార్ నాకు ఇది డౌట్స్ ఉన్నాయి, ఇది పోతుందా, ఇది ఎట్లాగా అవుతుంది, అది మనము క్లియర్గా చెప్తాము. బట్ ఇప్పుడు మళ్ళీ ఐ వాంట్ టు ఎండ్ ద డిస్కషన్ విత్ హియర్. ఎవరిది లీగల్ రైట్స్ ఉన్నాయి అది అట్లాగానే కంటిన్యూ అవుతుంది. నో బడీ విల్ బీ టేకన్ ఆఫ్ దర్ లీగల్ రైట్స్ విదౌట్ దేర్ కన్సెంట్.